పులివెందులలో 2 చోట్ల రీపోలింగ్ ముగిసింది. అచ్చుపల్లి, కొత్తపల్లె గ్రామాల్లో రీపోలింగ్ జరిగింది. బ్రూరీ భద్రత మధ్య రీపోలింగ్ కొనసాగుతోంది. రేపు పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. పులివెందుల ఉప ఎన్నికల కౌంటింగ్ 10 టేబుళ్లు, ఒక రౌండ్ కౌంటర్ జరగనుంది. ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో కౌంటింగ్ 10 టేబుళ్లు, దాదాపు 3 రౌండ్లు జరగనున్నట్లు సమాచారం. ఒక్కొక్క టేబుల్కు ఒక్కో సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్లు యంత్రాంగం నియమించింది. పులివెందులలో 2 చోట్ల రీపోలింగ్ జరిగింది. అచ్చుపల్లి, కొత్తపల్లె గ్రామాల్లో రీపోలింగ్ జరిగింది. బ్రూరీ భద్రత మధ్య రీపోలింగ్ కొనసాగింది. రేపు పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. పులివెందుల ఉప ఎన్నికల కౌంటింగ్ 10 టేబుళ్లు, ఒక రౌండ్ కౌంటింగ్ జరగనుంది. ఒంటిమిట్టలో ఉప ఎన్నికల్లో కౌంటింగ్ 10 టేబుళ్లు, దాదాపు 3 రౌండ్లు జరగనున్నట్లు సమాచారం. ఒక్కొక్క టేబుల్కు ఒక్కో సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్లను యంత్రాంగం నియమించింది. రైట్గా ఇదే అంశానికి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. గంగోత్రి, పులివెందుల ఏదైతే జెడ్పీటీసీకి ఉప ఎన్నిక నిన్న జరిగినటువంటి ప్రక్రియకు సంబంధించి జరిగినటువంటి నిరసనలు, ఘర్షణల మధ్య జరిగినటువంటి ఉప ఎన్నికకు సంబంధించి ఈ రోజు రీపోలింగ్ 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరగడం జరిగింది. ఒకటి పోలింగ్ 3కి సంబంధించినటువంటి అచ్చవెల్లి, రెండో పోలింగ్ అయితే 14 పోలింగ్ సంబంధించి ఈ కొత్తపల్లె, ఈ 2 గ్రామాల్లో ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ రెండింటికి సంబంధించి రీపోలింగ్ జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించి వైసీపీ నాయకులు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు ఈ 2 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి రీపోలింగ్ అనేటువంటిది ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా రెండింటికి రీపోలింగ్ జరగడం జరిగింది. అయితే ఏదేమైనా కూడా ఈ 2 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి రీపోలింగ్ లో అధికారులు కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాలు కూడా ఈ రోజు కూడా 2 పోలింగ్ కమిషన్ ఆదేశాల మేరకు చర్యలు జరిగింది. అయితే 68.5% పోలు కాగా ఇక ఈ కొత్తపల్లిలో 54.2% పోలింగ్ నమోదైనట్టు సంబంధిత అధికారులు ధృవీకరించడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ 2 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఉదయం నుంచి ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు వినియోగించుకోవడానికి మందకొడి అంటే ఉదయం నుంచి పడుతున్నటువంటి చిరుజలు ఏవైతే ఉన్నాయి దృష్టిలో పెట్టుకుని ఓటర్లు చాలా మందకొడిగా ఓటర్కు వినియోగించుకోవడానికి రావడం జరిగింది. అయితే ఈ రోజు జరిగినటువంటి రీపోలింగ్ కు సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రీపోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఎన్నికను వైసీపీ నాయకులు పూర్తిగా బాయ్కాట్ చేయడంతో ఓటర్లు కూడా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడంలో కొంత ఆసక్తి చూపడం లేదనేటువంటిది కూడా మనకు తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఈ రోజు ఉదయం నుంచి జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది ప్రశాంత వాతావరణంలో ఎలాంటి చిన్న గొడవ జరగకుండా ఎన్నికల ప్రక్రియ ముగిసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపు జరిగేటటువంటి కౌంటింగ్ ఏదైతే ఉందో పులివెందుల ఉప ఎన్నికతో జెడ్పీటీసీతో పాటు ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఉప ఎన్నికకు ఈ రెండింటికి సంబంధించి రేపు ఉదయం కడపలో మహిళా పాలిటెక్నిక్ సంబంధించిన లేదా ఉర్దూ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఉర్దూ యూనివర్సిటీలో రేపు ఉదయం 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమవుతుంది. పులివెందుల ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి 10 టేబుల్లో ఒక రౌండ్ మాత్రమే ఉంది. అయితే ఒంటిమిట్ట జెడ్పీటీకి సంబంధించి 10 టేబుల్లో 3 రౌండ్లలో ఈ ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ కు సంబంధించి ఏదైతే
ఆ ఆ, జరుగుతుందో దానికి సంబంధించి అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి టేబుల్కు కూడా సంబంధించిన అధికారులకు కూడా ఈ రోజు కడప జిల్లా కేంద్రంలో శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రెండిటికి సంబంధించినటువంటి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి రేపు జరిగేటటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా సంబంధించిన అధికారుల భద్రత నీడలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఎన్నిక సంబంధించి ఓటింగ్ ఏ విధంగా భద్రతా చర్యలు తీసుకున్నారో కౌంటింగ్ ప్రక్రియ కూడా అదే విధంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరిగేటట్లు అందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ రెండు ఉప ఎన్నికలకు సంబంధించి రేపు అంటే రాష్ట్ర స్థాయిలో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఉత్కంఠ అనేటువంటి దానికి రేపు మధ్యాహ్నం లోపల తెరపడనేటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ. ఎవరు టిఫిన్ చేయలేదా? న్యాయం కోసం స్టేషన్కు వచ్చిన మహిళతో ఎస్ఐ అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బాలో చోటు చేసుకుంది. ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజశేఖర్ ఓ మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వీడియో కాల్లో మహిళతో మాట్లాడుతూ బట్టలు విప్పి అసభ్యంగా ప్రవర్తించాడు. ఎస్ఐ పదవిలో ఉండి ఇలాంటి పనులు చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎస్ఐని వీఆర్కు పంపారు ఎస్పీ. ఉమ్మడి గుంటూరు జిల్లాను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వరదతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గుంటూరు తాడికొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయాయి. తాడికొండ మండలం పొన్నెకల్లులో చెరువుకు గండిపడింది. నేరుకొండ వద్ద సముద్రం తలపిస్తున్న
మీరు రైట్, ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్లో మళ్లీ వాన మొదలైంది. మాదాపూర్, జీహెచ్ఎల్, జూబ్లీ హిల్స్, కొండాపూర్లో జోరుగా వాన పడుతోంది. నాంపల్లి, హిమాయత్ నగర్, మెహదీపట్నం, మణికొండ, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేటలో వర్షం పడుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో ఏపీ హోం విపత్తు నిర్వహణ శాఖల మంత్రి అనిత ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సిఎస్ జయలక్ష్మి, డైరెక్టర్ ప్రకట్ జైను, కోస్తా జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ఈ సమీక్ష జరిగింది. అల్పపీడన ప్రభావంతో కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని మంత్రి అనిత ఆదేశించారు. వర్ష ప్రభావ ప్రాంతాలు ప్రజలు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారుల యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెడీగా ఉంచాలని ఆదేశించింది. Starting from today 13th, Central AP districts, North Eastern Andhra Pradesh, we are expecting moderate to heavy or heavy to very heavy rainfall. From our side, SMS alerts are going to the citizen of the concerned areas. అది కాకుండా functionaries కి కూడా WhatsApp ద్వారా starting from today 13th, Central AP districts, North Eastern Andhra Pradesh, we are expecting moderate to heavy or heavy to very heavy rainfall. From our side, SMS alerts are going to the citizen of the concerned areas. అది కాకుండా functionaries కి కూడా WhatsApp ద్వారా starting from today 13th, Central AP districts, North Eastern Andhra Pradesh, we are expecting moderate to heavy or heavy to very heavy rainfall. From our side, SMS alerts are going to the citizen of the కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రైతులు, కాంట్రాక్టర్లు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ అయిన సందర్భంగా ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముందుంటుందని అన్నారు మంత్రి.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమస్యల పరిష్కారం దిశగా ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అమరావతి సచివాలయంలో 7 మంత్రులతో కూటమి కేబినెట్ ఉపసంఘం కీలక భేటీ జరిగింది. జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, జిల్లాల పేర్ల మార్పులపై చర్చించారు. ఈ భేటీలో మంత్రులు అనగాని సత్యనారాయణ, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం సూచనలు చేయింది. ఉపసంఘం కన్వీనర్గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తున్నారు. జిల్లాల సరిహద్దులు, జిల్లాల పేర్ల మార్పులు చేర్పులు, కొత్త జిల్లాలపై ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తోంది. వారి నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటారు. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు ఆశ్రమ పాఠశాలలో చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలంటూ ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థుల ఆసక్తితో విద్యను అభ్యసించాలన్నారు. దేశ భవిష్యత్తు నేటి విద్యార్థులపైనే ఉందని, గొప్పగా చదువుకొని తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. अक्षदान समर्पयामः पुष्पैः पूजयन् महादेवदेवी अनुग्रह आदपुष्पनामे वनस्पतिर्भवैर्दिवेनागन्धैः सुपदाग्निः सर्वदेवानां धूपोऽयं प्रत्रयेदाः वेदादिवर्णसम्बोधं नादरोपन्निरामयमज्ञानदिवरस्यार्गमः गण्ठानादं समर्पणमः आवाय చాలా మంది అయితే బాసర వెళ్తుంటారు. సరస్వతి టెంపుల్ దగ్గర బాసర వెళ్ళి అక్షరాభ్యాసం చేసి ఇక్కడికి వస్తూ ఉంటాం. అక్కడ అక్షరాభ్యాసం అంటే స్టార్టింగ్ మొత్తం మొట్టమొదటి నుంచే మన సరస్వతి విగ్రహానికి పూజ చేసి మొదలు పెట్టడం. అలాంటిది ఈరోజు ఇలాంటి విగ్రహదాత వాళ్ళు మరియు వారి ఫాదర్ మెమోరియల్గా ఇలాంటి సరస్వతి విగ్రహాన్ని స్కూల్లో పెట్టాలని ఆలోచన వచ్చినందుకు శరత్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండి ఎంతో సేవ చేసిన వాళ్ళ ఫాదర్కి అప్పట్లోనే ఎమ్మెల్సీ చేసి నిజంగా ఈరోజు ఫెసిలిటీస్ ఉంది. ఈరోజు దాటడానికి మణుగూరు నుంచో ఈరోజు ఇలా రోడ్డు చక్కగా లేకుండా మణుగూరు నుంచి బ్రిడ్జి దాటి వచ్చాం. ఆ రోజుల్లో పెద్ద అడవులు, ఆ రోజుల్లోనే ఈ ప్రాంతాల నుండి ఒక రాజకీయ నాయకులుగా ఈ ప్రాంత వాసులకి ఎంతో రాజకీయంగా అదేవిధంగా అనేక వాళ్ళకి అండదండలతో ఉండి ఆదివాసులు కానీ ఇతర కులస్తులు కూడా అందరి అభిమానుల కొద్దీ నా వ్యక్తిగా నాగేశ్వరరావు గారు అంటే పెద్ద పేరు ఉండేది. మా చిన్నప్పుడు వింటే ఆయన చూడాలని మాకు కూడా కోరుకుండేది. చాలా మంది అయితే బాసర వెళ్తుంటారు. సరస్వతి టెంపుల్ దగ్గర బాసర వెళ్ళి అక్షరాభ్యాసం చేసి ఇక్కడికి వస్తూ ఉంటాం. కాకినాడ రూరల్ తురంగి నుంచి కరప మండలం వెలంగి వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు రైతులు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు జమ కావడంతో దాదాపు 100 ట్రాక్టర్లతో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఏదైతే రైతుకు భరోసాగా నిలబడతామని చెప్పామో అది భరోసాగా నిలబడడం జరిగింది. అలాగే సూపర్ 6లో ఏ కార్యక్రమాలు చెప్పామో అన్ని కార్యక్రమాల్లో ఒకటి ఎప్పుడు ప్రజలకు అవసరం అప్పుడు తెలుసుకుని అప్పుడు చేయడం జరుగుతూ ఉంది. రైతు యొక్క ప్రధానంగా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అన్నది ఈనాటి నుంచి చెప్పింది కాదు, పూర్వకాలం నుంచి కూడా చెప్తున్నటువంటిది సామెత. కాబట్టి రైతు శ్రేయస్సు ప్రథమోధ్యేయంగా పెట్టుకున్నాం. కోఆపరేటివ్ సొసైటీలు పునర్నిర్మించాం. ఎక్కడికక్కడ రైతుకు అందుబాటులో ఆర్ఎస్కే కేంద్రాలు పునర్నిర్మాణం చేసుకుని పేరుకి పూర్వం ఏదో ఆర్బీకే ఏదో పేరుండేది, పూర్వం ఏదో పెట్టి నామమాత్రం పెట్టి దాంట్లో వైసీపీ పార్టీ యొక్క నాయకులు కూర్చునేవారు. ఈవేళ అలా కాదు, ఆర్ఎస్కే కేంద్రాలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి. ఈవేళ బ్రహ్మాండమైన డేటా సంపాదించాం. అవేళ ఈరోజు ఈవేళ 19,500 ఎక్స్టెంట్ ఎకరాల భూమి ఈ
కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఉంటే దాంట్లో 14,900 మంది రైతులకి మేము రైతు భరోసా ఇవ్వగలిగామని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నాం. మొన్న ఇచ్చాం 2,000 చొప్పున పిఎం కిసాన్, అలాగే 5,000 అన్నదాత సుఖీభావ. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్పిన ప్రకారం అన్నదాత సుఖీభావ అని మొత్తం 7,000 రూపాయలు మొట్టమొదటి తొలకరి పంట కాలంలో ఇవ్వడం జరిగింది. మేము ఏదైతే రైతుకు అమరావతి రాజధానిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ కమిటీ సభ్యులు, సిఆర్డీఏ అధికారులు, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. క్యాన్సర్ చికిత్స అందించడంలో దేశంలోనే బసవతారకం ఆసుపత్రి 3వ స్థానంలో ఉందన్నారు బాలకృష్ణ. మొత్తం 21 ఎకరాల్లో బసవతారకం ఆసుపత్రి నిర్మాణం 3 దశల్లో పూర్తి చేశామని తెలిపారు. 2028 నాటికి ఆసుపత్రి అందుబాటులోకి వస్తుందన్నారు. తోడ్పాటు అందిస్తున్న 2 రాష్ట్రాల సీఎంలకు ధన్యవాదాలు తెలిపారు. 2019లోనే అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించడానికే ప్లాన్ చేసుకుని శంకుస్థాపన చేసినట్లు బాలకృష్ణ తెలిపారు. జగన్ ప్రభుత్వం అడ్డంకులు కల్పించడం వల్ల వెనక్కి తగ్గాల్సి వచ్చిందన్నారు. ఆరోగ్యం, పేదల సంక్షేమం ఏదైతే నాన్నగారు అన్నారో, ప్రజల దేవుడు సమాజం దేవాలయం అందులో మర్చిపోండి. అలా ఆయన కూడా అన్ని ఈ మౌలిక సదుపాయాలు అయితేనేమి అన్ని అన్ని కేవలం ఈ ఒక ప్రాంతానికే కాదు, అన్ని ప్రాంతాలు కూడా మా ఇంకుమూరి దగ్గర భారస్వామ్యంగా వాడప్పుడు నాన్నగారు స్థాపించింది. అలాగే దాన్ని అభివృద్ధి చేయడం కోసం పూర్తిగా నేను కలిసి మొన్న ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది. నేను అందరినీ కలవడం జరిగింది. మనోహర్ గారు, ఖట్టర్ గారిని జరిగి, పూరి గారిని జరిగి, పవర్ మినిస్టర్స్, అలాగే వీళ్ళందరినీ కలవడం, తర్వాత అక్కడ కూడా మనం వాళ్ళని మన ఆసుపత్రి చెప్పడం, వచ్చినంత మా సహాయ సహకారాలు. ఈ ఆసుపత్రి ఆసుపత్రి కాదు, తెలిసిన అందరికీ ఇది తనకు 5 నుంచి ప్రాణహాని ఉందన్నారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేత వ్యవస్థాపక అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబల శ్రీనివాసరావు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ రోడ్డులో ఉన్న సిఎండి లేఅవుట్లో బీజేపీ నేతల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కంబల శ్రీనివాసరావు పాల్గొన్నారు. తన కుటుంబ సభ్యులుగా ఉండే వ్యక్తులే తనను నమ్మించి నిధులు కాజేస్తున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే ప్రాణహాని తలపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన పరువు భంగం కలిగించి మానసికంగా వేధిస్తున్నారని, వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొద్ది నెలల క్రితం నాకు ప్రాణహాని ఉందనే విషయాన్ని నేను ఇదివరకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కొన్ని విధాలైన మార్పులు వచ్చి సద్దుమడిగింది అనుకున్నాను నేను. కానీ రీసెంట్ గా మళ్ళా ఆ ప్రాణహాని ఉందనే విషయం ఇంకా లైవ్ లో ఉందనే విషయం నాకు అర్థమయ్యి నేను తిరిగి మళ్ళీ పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చాను. విషయం ఏంటంటే మీకు కొన్ని క్లుప్తంగా చెప్తాను. మీకు నేను నాతో పాటు నన్ను నమ్మించి, నాతో పాటు కొంతమంది నాతో పాటు కలిసి నన్ను మోసం చేస్తూ, నా డబ్బు వాడుకుంటూ, నాకే స్థలాలు కొంటూ దాంట్లోనే కమిషన్ తీసుకుంటున్నటువంటి వ్యక్తులు మామిడి అయ్యప్ప అనే వీర వెంకట సత్యనారాయణ, సోకాళ్ళ నా అక్క కొడుకు, అలాగే తామల రాంబాబు, ఇతను అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ గుండాట్లు, పేకాట్లు, జూదాలు ఆడిపిస్తూ సమాజానికి హానికరమైన వ్యక్తి ఇతను. అలాగే ఎనకోటి బాపన ద్వారా బీజేపీ మండలాధ్యక్షుడు, అలాగే సోకాళ్ళ నా చెల్లెలు కొడుకు కట్టా కళ్యాణు, అలాగే కంబాల మురళి, ఇతను క్రిమినల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి. ఈ 5 నా మీద అనేక రకమైన దురాగతాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ అయ్యప్ప, తామల రాంబాబు, ఎనకోటి బాపనందరి వ్యక్తులు నన్ను నమ్మించి నాతో పాటు కార్యకలాపాలు చేస్తున్నారు. నేను గోకవరానికి ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు పోలీసులు. ఓ వ్యక్తిపై దాడి చేసి పరారీలో ఉన్న నిందితుడిని 48 గంటల్లో పట్టుకుని రిమాండ్కు తరలించామని తెలిపారు పోలీసులు. మండ్లబోరు మండలం ఈదర గ్రామానికి చెందిన ముద్దాయి బాపిరెడ్డి కోర్టులో వాయిదాకు హాజరై ఊరికి వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ బస్టాండులో కారం చల్లి దాడి చేసిన నిందితుడిని వెంగళరెడ్డి పట్టుకున్నామని వెల్లడించారు.
ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య పాత గొడవలు ఉన్నట్టు సమాచారం. మన ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఒక మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి బస్సులో ఒక కోర్టుకి అటెండ్ అయిపోయిన బాపిరెడ్డి అనే అతను మర్డర్ కేసులో కోర్టుకు అటెండ్ అయ్యి వెళుతూ ఉంటే అతని కంటిలో కారం కొట్టి కత్తులతోనో రాడ్తో చంపబోయాడు అని చెప్పి ఆ వ్యక్తి పరిగెత్తుకుంటా మళ్ళా కోర్టుకు దాకా వచ్చి మాకు పోలీసుకి సమాచారం తెలియజేసినప్పుడు బస్ స్టాండ్లో ఒక బస్సులో ఎలా జరిగిందనే దాని మీద ముందు అటెంప్ట్ మర్డర్ కింద కేసు రిజిస్టర్ చేసి సో అవైలబుల్ ఎవిడెన్స్ అంతా కూడా దీంట్లో కలెక్ట్ చేసి ఈ దర్యాప్తులో ఎవరైతే ఈ కేసులో అంటే ఇప్పుడు ఏదైతే ఒక మర్డర్ కేసు జరుగుతుంది ఇక్కడ ఆ కేసులో మర్డర్ కేసు జరిగే దాంట్లో ఆ ఫిర్యాదే ఇప్పుడు ఆ కేసులో వాళ్ళు ముద్దాయిలు ఆ ముద్దాయిగా అటెండ్ అయిన అతని మీద ఈ ఫిర్యాది ఈ హత్యా ప్రయత్నానికి ఓడిగొట్టడం జరిగింది. సో ఈ కేసుని పరిశీలించేటప్పుడు సిఐ గారు ఎస్ఐ గారు అందరూ కూడా పూర్తిగా దీన్ని విచారించుకున్నప్పుడు దీని వెనక ఒక ఫ్యాక్షన్ నేపథ్యం అంతా కూడా బయటకు వచ్చింది. ఇది యాక్చువల్గా వీళ్ళు ముళ్ళమూరుకు సంబంధించిన ఈదర గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఎప్పుడో 1996లోనే వీళ్ళు ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకొని ఆ కేసులు కూడా వీళ్ళు ఒకరి మీద ఒకరు ఉన్నాయి. మొన్న 11వ తారీఖు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.